బ్రైట్గా గుర్తుపెట్టేసుకోండి. మనకు ఐఎన్సీ సమావేశం అనేది ప్రతి సంవత్సరం కూడా ఏ నెలలో జరుగుతుందిరా? డిసెంబర్ నెలలోనే జరుగుతుంది. ఇంకా అందులో మార్పు. అయితే ఒక్కో సంవత్సరం కూడా దేశంలో ఒక్కో ప్రాంతంలో జరుగుతుంటుంది. ఒక్కో సంవత్సరం ఒక్కో నాయకుని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది అన్న. సో ఐఎన్సీ యొక్క తొలి సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? 85లో జరిగింది. ఏ కళాశాలలో మాట్లాడుకున్నాం? సంస్కృత కళాశాలలో జరిగింది అని మాట్లాడుకున్నాం. WC బెనర్జీ అంటే సో ఐఎన్సీకి ఫస్ట్ అధ్యక్షుడు ఎవరన్నా? ఉమేష్ చంద్ర బెనర్జీ. సో ఐఎన్సీ ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? ఫస్ట్ అధ్యక్షుడు ఎవరు? WC బెనర్జీ. సో ఆయన ప్రత్యేకత మొదటి అధ్యక్షుడు. ఆ తర్వాత సో రెండో సమావేశం ఏ సంవత్సరంలో జరుగుతుంది నాన్న? 86. సో సమావేశం ఎక్కడ జరిగింది అంటే కలకత్తాలో జరిగింది. ఎక్కడ జరిగిందిరా? కలకత్తాలో జరిగింది. మరి ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరు అంటే నాన్న దాదాబాయి నౌరోజీ. ఎవరన్నా? దాదాబాయి నౌరోజీ. మరి ఇక్కడ దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కనుక ఐఎన్సీ సమావేశాలకి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి పార్సీ మతస్థుడు ఎవరు అంటే ఎవరన్నా? దాదాబాయి నౌరోజీ. ఆ తర్వాత మూడో సమావేశం ఏ సంవత్సరంలో జరిగిందిరా? 1897లో జరిగింది. సో ఎక్కడ జరిగిందన్నా? మద్రాసులో జరిగింది. ఎక్కడ జరిగిందిరా? మద్రాసులో జరిగింది. మరి మద్రాసులో జరిగిన సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అంటే నాన్న బద్రుద్దీన్ త్యాబ్జీ. ఎవరా? బద్రుద్దీన్ త్యాబ్జీ. మరి ఈయన యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఐఎన్సీ సమావేశాలకి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి ముస్లిం. సో మొట్టమొదటి వ్యక్తి అయితే ఎవరన్నా? మొదటి పార్సీ అయితే, మొదటి ముస్లిం అయితే అని గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఐఎన్సీ సమావేశం ఎక్కడ జరిగింది? మద్రాసులో. ఎందుకు అంటే బొంబాయి కలకత్తా ఎక్కడమేనా? ఉత్తర భారతదేశంలో. సో దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రాంతం ఎదురా? సో దక్షిణ భారతదేశంలో తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? 1887. ఎక్కడ జరిగింది? ప్రెసిడెంట్ ఎవరు? సో ఈయన ప్రెసిడెంట్ గా ఉండేటప్పుడు ప్రత్యేకత ఏంటి అంటే సౌత్ ఇండియాలో జరిగినటువంటి ఫస్ట్ సమావేశం. సో దక్షిణ భారతదేశంలో జరిగిన ఫస్ట్ సమావేశం ఎక్కడ జరిగిందన్నా? ఏ ఇయర్లో జరిగింది? 1887. ఆ తర్వాత నాలుగో సమావేశం ఎప్పుడు జరిగిందన్నా? 1888. ఎక్కడ జరిగింది అంటే అలహాబాద్ లో జరిగింది. ఎక్కడ జరిగిందిరా? అలహాబాద్ ఏ రాష్ట్రంలో ఉంది ప్రస్తుతం? ఉత్తరప్రదేశ్. అలహాబాద్ ఉత్తరప్రదేశ్. అహ్మదాబాద్ అయితే మహారాష్ట్ర. అహ్మదాబాద్ అయితే గుజరాత్. అలహాబాద్ అయితే ఉత్తరప్రదేశ్. అలహాబాద్ ఇక్కడ అలహాబాద్ యొక్క ప్రత్యేక రాజధాని అయితే ఏదైనా లక్నో. మరి ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఉంది? అలహాబాద్ లో ఉందన్న. సో అది గుర్తుపెట్టుకోండి. సో నాలుగో సమావేశం ఎప్పుడు జరిగిందా? 1888. ఎక్కడ జరిగింది? అలహాబాద్ లో ఈ మీటింగ్ అనేది జరిగిందన్న. మరి ఇక్కడ సంబంధించి ప్రెసిడెంట్ ఎవరు అంటే జార్జ్ యూల్. ఏమన్నా? జార్జ్ యూల్. మరి వీడి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఐఎన్సీ సమావేశాలకి అధ్యక్షత వహించినటువంటి తొలి విదేశీయుడు. ఏమన్నా? తొలి విదేశీయుడు. అలాగే తొలి ఆంగ్లేయుడు. ఏమన్నా? తొలి ఆంగ్లేయుడు. సో ఐఎన్సీ సమావేశాలకి అధ్యక్షత వహించిన తొలి పార్సీ ఎవరా? తొలి పార్సీ అయితే తొలి ముస్లిం అయితే సౌత్ ఇండియాలో జరిగిన ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది? మద్రాస్. తొలి విదేశీయుడు తొలి ఆంగ్లేయుడు. ఆ తర్వాత 1891. ఎప్పుడన్నా? 1891. ఇక్కడ 5వ మీటింగ్ కాదు మనకు. అక్కడ 89లో జరిగింది, 1890లో కూడా జరిగింది. అయితే ఇది నాకు ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు అంతే. సో 1891లో మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది అంటే నాగ్పూర్లో జరిగింది. ఎక్కడ జరిగిందన్నా? నాగ్పూర్లో జరిగింది. మరి దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే పి ఆనందాచార్యుడు. ఎవరన్నా? పి ఆనందాచార్యుడు. మరి పి ఆనందాచార్యుడు ప్రత్యేకత ఉందో మీరే చెప్పండి. పేరేంటి? చెప్పండి. సో ఐఎన్సీ సమావేశాలు
అధ్యక్షత వహించినటువంటి తొలి ఆంధ్రుడు ఎవరు అంటే ఆనందాచార్యులు. అలాగే తొలి దక్షిణ భారతదేశీయుడు ఎవరన్నా దక్షిణ భారత అంటే ఫస్ట్ ఇండియన్ ఎవరా ఆనందాచార్యులు. అలాగే ఫస్ట్ హిందువు కూడా ఎవరన్నా ఫస్ట్ హిందువు. సో మతాల పరంగా చూస్తే మీటింగ్స్ కి అధ్యక్షుడైనటువంటి తొలి హిందువు ఎవరా ఆనందాచార్యులు. తొలి వ్యక్తి అయితే ఎవరా తొలి పార్సీ, తొలి ముస్లిం, బద్రుద్దీన్ జార్జి, తొలి విదేశీయుడు జార్జియోల్. అలాగే ఇక తర్వాత చూడన్నా 1901లో 1901లో ఐఎన్సీ మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది అంటే కలకత్తాలో జరిగింది. ఎక్కడ జరిగిందిరా? ఐఎన్సీ మీటింగ్ అనేది కలకత్తాలో జరిగింది. అక్కడ ప్రెసిడెంట్ అయిన వ్యక్తి ఎవరు అంటే నాన్న హింసా వాచా. ఏమన్నా హింసా వాచా. మరి ఈ మీటింగ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే గాంధీజీ హాజరైనటువంటి మొదటి సమావేశం. ఏమన్నా గాంధీజీ హాజరైనటువంటి మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందా? ఎక్కడ జరిగింది? అక్కడ ప్రెసిడెంట్ ఎవరు? ఎవరు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు గాంధీజీ ఐఎన్సీ మీటింగ్ అటెండ్ అయ్యారా? హింసా వాచా. ఎక్కడ మీటింగ్ కి? ఏ సంవత్సరంలో? 1901లో 1901వ సంవత్సరంలో. ఆ తర్వాత మనం చూసినట్లయితే కనుక 1924